చూడడానికి ఇంత బాగున్న ఈ టేస్టీ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ సిలిండర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని అది ఒక పెనం పెట్టుకొని దాంట్లో అది పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ వేసుకొని అది కొంచెం వేగినాక పీనట్స్ వేగాక అందులో మనం కొన్ని నూగులు యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూను దాన్ని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం నూగులో పీనట్స్ వేగాక మనం వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలో వేసుకోవాలి. వాటిలో మిక్సీ జార్లో వేసుకున్నాక అలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పైన పెట్టి మనం ఒకసారి 1 టైమ్గా మనము మిక్సీ రన్ చేయాలి. అప్పుడు ఎలా అవుతుందో ఒకసారి చూడండి. మనం మిక్సీలో ఇట్లా 1 టైం గ్రైండ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. మనకు వచ్చినప్పుడు మనము కారం తగినంత కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మిక్సీలో పెట్టి మళ్ళీ 1 టైం గ్రైండ్ చేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక స్లోలో ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఇలా అయ్యాక తీసి మనం పక్కకు పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఇలా 1/2 అవర్ ఉన్న గ్యాప్లో ఫోన్ చూడకుండా టమాటాలు తీసుకొని టమాటాలు శుభ్రంగా టమాటాలు కోసుకోవాలి. దాని తర్వాత మనం ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ ఒక 2 గడ్డలు కోసుకోవాలి. ఉల్లిపాయ కోసుకున్నాక సిలిండర్ పెట్టేసి దాని మీద పెనం పెట్టేసి బ్యాండ్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వేడెక్కిందా లేదా అని చేతిలో ఎత్తి చూడకుండా దాంట్లో వేడెక్కాక కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట అన్న తర్వాత మనం అందులోకి తరిగి పెట్టుకున్న కరివేపాకులు వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఒకసారిగా మనం దాన్ని కలుపుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటు ఇటు ఆలోచించకుండా ఒకసారిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగాలి. 2 మినిట్స్ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇందులో వేసి ఒకసారిగా మనం స్పూన్ తోటి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన విషయం మర్చిపోకుండా వచ్చి మూత తీసుకొని అదే ఉల్లిపాయలు మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పక్కన పెట్టుకున్న 1/2 అవర్ పక్క పెట్టుకున్న పేస్టు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారిగా మళ్ళీ మనము మొత్తం వేసేసాక మళ్ళీ మనం ఒకసారిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగే కలపాలి. కలిపాక దాని మీద మూత పెట్టాలి. వచ్చి మూత తీస్తే 5 మినిట్స్ తర్వాత ఇలా కుత ఉడకాలి. ఉడికినాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఈ విధంగా అయ్యాక మొత్తం కుత ఉడికేసాక టమాటా మొత్తం వాటర్ పోయాక మనం అప్పుడు దాని మీద కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ అలాగే మనము అది ఉడికించాలి. 2 మినిట్స్ అయిపోయాక తీసి పక్కన పెట్టి దించుకోవాలి. ఒకసారి కలుపుకొని టమాటా కర్రీ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తింటే చచ్చిపోయిన ముసలిది కూడా నాకు కావాలని లేచి వచ్చి అడిగేంత ఉంది. ఒక్కసారిగా నోట్లో ఉన్న నరాలు జివ్వుమని లాగే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంటికాడ ఇలాగే ట్రై చేసుకోండి. ఇలా మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.